బీట్రూట్ కూట్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. బీట్రూట్ కూట్కి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో పద్మ గారు, అసలు బీట్రూట్ అంటేనే హెల్త్కి ఎంత మంచిదో, చాలా చాలా మంచిది. బట్ మనం అవాయిడ్ చేసేస్తూ ఉంటాం, ఎక్కువగా పెద్ద తీసుకోం అనమాట. అంటే టేస్ట్ అంత బాగోదు అని చెప్పి. సో దాన్ని ఇలా సైడ్ డిష్ లాగా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, ప్లస్ హెల్దీ కూడా. అవును. సో అసలు ప్రాసెస్ ఏంటో చూసేయడానికి నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నాను. మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే అనుష. సో ఫస్ట్ ఏం చేద్దామండి? స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ మనము ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే. నెక్స్ట్ మనము తాలింపు దినుసులు వేసుకోవాలి. ఓకే, పోపు దినుసులు. సో పద్మ గారు, మీరు ఎలా హెల్త్ కాన్షియస్ అండి? అంటే ఈ వారంలో కొంతమందికి ఒక స్ట్రిక్ట్ డైట్ లాగా ఉంటుంది కదా, వారంలో ఈ రోజు అంటే ఇన్ని రోజులు లీఫీ వెజిటేబుల్స్ తినాలి, ప్రతిరోజు ఇలా ఫ్రూట్స్ తినాలి, అలా ఉంటుంది కదా. మీది ఎలా ఉంటుంది? అంత హెల్త్ కాన్షియస్గా అంటే కొంచెం తక్కువనే చెప్పాలి. ఓకే. సో అంటే మేము అన్ని రకాలు కూడా ట్రై చేస్తాం. సో చాలా ఇష్టం. కొంచెం డిఫరెంట్ టైప్స్, అంటే రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా కొంచెం ఎక్కడైనా కూడా బయటకు రెస్టారెంట్స్కి వెళ్ళినా కొంచెం ఏదైనా డిఫరెంట్గా చూస్ చేసుకోవడానికి మేము ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఓకే. సో ఎక్కడన్నా ఏదైనా ట్రై చేస్తే అది ఇంట్లో ఇంకా డెఫినెట్గా అది ఇంట్లోగా మాత్రం కంపల్సరీ ఆ వీక్ లోపల ఎప్పుడైనా మళ్ళీ నేను ట్రై చేస్తూ ఉంటా. ఓకే. ఇది ఫ్రై అవుతుంది కదా. నెక్స్ట్ మనము వెల్లుల్లి క్రష్ చేసుకుని పెట్టుకున్నాము. ఓకే. కొంచెం ఇది కూడా వేయాలి. సో కొంచెం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు. అది కొంచెం ఫ్రై అవుతుండగానే కొంచెం పసుపు. ఓకే. సో సినిమాలు అవి బాగా చూస్తూ ఉంటారా పద్మ గారు? చూస్తూ ఉంటాం. రీసెంట్గా ఏం సినిమా చూసారు? రీసెంట్గా అంటే ఒక 1 month అయిపోయింది. 1 month. ఓకే. ఏది? పాపకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల సో లాస్ట్ మంత్ వెళ్ళడం కుదరలేదు. ఓకే. అదే రీసెంట్గా చూసిన సినిమా ఏంటి? రీసెంట్గా చెప్పాలి అంటే గుర్తురావట్లేదు. నెక్స్ట్ కరివేపాకు వేద్దాం. ఓకే. ఎండుమిర్చి వేశారు, కరివేపాకు. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏంటంటే సాంబార్ అంటే మనకి తమిళనాడులో అందరూ చిన్న ఉల్లిపాయలు వాడుతూ ఉంటారు, సాంబార్ ఆనియన్ అంటాం దీన్ని. సో ఇది వేసుకుంటే టేస్ట్ బాగా ఇన్హేల్ అవుతుంది. సో కొంచెం ఇవి యాడ్ చేసుకుందాం. చిన్న ఉల్లిపాయలు యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాము, కొంచెం త్వరగా ఫ్రై అవుతుంది ఆనియన్. అంటే మీ పాపకు కూడా నేర్పిస్తూ ఉంటారా మరి మీ భరతనాట్యం? పాప కూడా పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటుంది. ఓ, పర్ఫార్మెన్స్ ఇస్తుందా? ఇస్తుంది. ఓకే. అసలు ఫస్ట్ పర్ఫార్మెన్స్కి నాకు తెలుసు మీకు లోపల నుంచి చాలా చాలా హ్యాపీనెస్ వచ్చి ఉంటుంది. అవును. ఓకే. చాలా హ్యాపీ అనిపించింది. అంటే నేను చిన్నప్పుడు నేను చూసుకోలేదు కదా స్టేజ్లో. సో మా పాపని చూసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఓకే. ఇప్పుడు మనం బీట్రూట్ వేసుకుందాం అనుష. సో ముందుగానే ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంట హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనకి బీట్రూట్ నార్మల్గా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఉడకడానికి, బట్ ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి మనకు కొంచెం తొందరగానే ఈజీగా అయిపోతుంది. సో పద్మ గారు, నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ మనం కొంచెం కారం వేద్దాము. నెక్స్ట్ సాంబార్ పౌడర్ వేద్దాం. సో ఇప్పుడే మనం కొంచెం దాల్ కూడా యాడ్ చేస్తాం. ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కూడా యాడ్ చేసుకో. సరిపోతుంది కదా. ఒకసారి మిక్స్ చేసుకొని చెక్ చేసి
సో ఇలా పొళ్ళు అవన్నీ ఏమన్నా ఈ సాంబార్ పొడి ఇవన్నీ అలా సపరేట్గా ఏమన్నా చేసి పెట్టుకుంటూ ఉంటారా పద్మ గారి ఇంట్లో? మసాలా పొడులు చేస్తూ ఉంటా. ఓకే. సో ఇది బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఇక్కడే మనము టామరెంట్ పల్ప్ యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం. ఎస్. చింతపండు రసం కూడా యాడ్ చేసేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని బాగా మనం ఇప్పుడు కొంచెం ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సో ఇది ఆల్మోస్ట్ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ లాగానే ఉంటుంది. ఓకే. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఇంకా సర్వ్ చేసేసుకోవడమేనా? సర్వ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో పద్మ గారు అంతేనా, ఇంకేమన్నా యాడ్ చేయాలా? పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఓకే. బీట్రూట్ కూట్ రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బీట్రూట్ కోటుకి కావలసిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, వెల్లుల్లి, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, ఉప్పు, బీట్రూట్ ముక్కలు, కారం, సాంబార్ పొడి, ఉడికించుకున్న కందిపప్పు, చింతపండు రసం, కొత్తిమీర. బీట్రూట్ కోట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, దంచిన వెల్లుల్లి, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లిపాయలు, ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న బీట్రూట్, నీళ్లు, కారం, సాంబార్ పొడి, ఉడికించుకున్న కందిపప్పు, చింతపండు రసం వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా ఉప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బీట్రూట్ కోట్టు రెడీ.